అందరికీ వందనాలండి. ఎక్కడుంది కదా ఎక్కడున్నారే దేవుని మహాకృతికి చాలా వందనాలు తెలియజేస్తాను. సహోదరులు వెంకటరామయ్య గారి యొక్క వారు చేసిన మేలు బట్టి నేను పుట్టి పెరిగిన ఈ ప్రదేశం చూడడానికి మీ అందరితో ఈ విధంగా దేవుని సన్నిధిలో సమయం గడపడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కథాన్ని బట్టి దేవుడు కొన్నారు. చాలా సంతోషం. ఎప్పుడు కూడా నా గురించి ఎంతో ప్రేమతో నా గురించి విచారిస్తూ నన్ను చూడడానికి నేను ఆరోగ్యంగా నాకు హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా నేను చూసేదాన్ని ఎన్నోసార్లు ఇక్కడికి రావాలని ఆయన ఆహ్వానించారు. నేను కూడా ఆశపడ్డాను. చివరికి ఈ విధంగా ఈరోజు దేవుడు అనుకోవలసినటువంటి దేవుడు వందనాలు. ఇప్పుడు మీరు అందరూ విన్నట్టుగా చదివిన వాక్యం మనం విన్నాము. మొదటి క్లాస్ పట్టిగా 2వ అధ్యాయము 2వ వచనం చక్కగా విన్నారు కదా. ఈ వచనంలో మరొకసారి చదువుతాను నేను. మీ కొరకును లౌకిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయంలో అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశము కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నారు. పౌలు గారు పరిశీలించాల్సిన పద్ధతిగా వారు చెప్పినటువంటి మాట మనం చదివి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను ఇక్కడ ఈ టీచర్స్ మీటింగ్లో మాట్లాడాలని తెలిసినప్పుడు ఈ అంశం మీద మాట్లాడాలని మీరు నాకు చెప్పారు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, క్రీస్తు దేవుని యొక్క మర్మమై ఉన్నాడు. దాని గురించి మాట్లాడారు. తెలుగులో దేవుని మర్మమైన క్రీస్తు ఉంది, కానీ ఇంగ్లీష్లో తండ్రి యొక్క మర్మము క్రీస్తు యొక్క మర్మం ఉంది. 2 మర్మాలను ఉన్నాయి ఇంగ్లీష్లో. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ చూడవచ్చు. The mystery of God, of the Father and Christ అని ఉంది. ఇది సక్కడే కాదు, అందరూ తండ్రి మర్మమే, కుమారుడు మర్మమే, ఇంకెళ్తే పరిశుద్ధాత్మ కూడా మర్మమే. అయితే లోకంలో ఎక్కువగా ప్రస్తుత కాలంలో క్రీస్తు గురించి చాలా గౌరవం ఉంది. క్రీస్తు గురించి అనేకమైన అపోహలు, క్రీస్తు గురించి అనేకమైన అసత్య విచారాలు. అది కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ముఖ్యంగా ఈరోజు చాలా అవసరమైన సబ్జెక్ట్ అనేది మాట్లాడాలని చెప్పారు. క్రీస్తు గురించి చాలా రకాల బోధలు ఇంపార్టెంట్ ఉన్నాయి. కొన్ని చోట్ల క్రీస్తు గురించి మనకు సరైన అవగాహన పొందవలసిన అవసరం ఉంది అని గ్రహించి ఈ సబ్జెక్ట్ గురించి మనమందరం కూడా ఈరోజు ఆలోచించాలి అని గారు తలంచారు. ఈరోజు ఈ ప్లేస్మెంట్ సంఘమే కాదు, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సంఘాలే కాదు, చాలా చోట్ల క్రీస్తుని చూపించిన సరైన అవగాహన అవసరమైనది. ఈరోజు ఎంత అవసరం ఉందో ఆ రోజు కూడా
ఈ 60వ సంవత్సరం దరిదాపుల్లో పౌలు గారు జైల్లో ఉన్నాయి, చెరసాలలో ఉండి, రోమ చెరసాలలో ఉండి పత్రిక రాసినప్పుడు కూడా చాలా అవసరం లేదు. ముఖ్యంగా కొలస్సీ సంఘంలో అనేకమైన తప్పుడు బోధనలు, మరి తత్వజ్ఞానాలు, అనేక సంగతులు జరుగుతున్నాయి. అనేక విధాలుగా తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు, తప్పుడు ఆలోచనలు పెడుతున్నారు. వారందరినీ మరి సరైన మార్గంలో తీసుకొచ్చి సరైన అవగాహనలోకి తీసుకురావాలని పౌలు గారు ఈ చెరసాల పత్రికల్లో ఎక్కువగా రాశారు. చెరసాల పత్రికలు అంటే ఎక్కడండి? చెరసాల పత్రికలు అంటే ఎవరండి? చెరసాల్లో ఉన్నట్టు రాసినవి. ఆయన రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు అవి ఏంటి? చెరసాలలో ఉన్న పత్రికలు అంటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలెమోను. ఈ 4 పత్రికలు రోమా చెరసాలలో ఉండి రాశారు పౌలు గారు ఈ సంఘాలను ఉద్దేశించి. ఈ సంఘాలనే కాదు, అన్ని సంఘాలు ఆయన ఎక్కడెక్కడైతే పరిచయం చేశాడో ఆ కాలంలో, ఆయన పరిచయం చేసినే కాదు, ఆ కాలంలో ఎక్కడ సంఘాలన్నా అన్ని సంఘాల గురించి మొదటి కాలంలో ఆది సంఘం గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు పౌలు గారు. పౌలు గారు సంఘాన్ని ఎంతగానో ప్రేమించారు. యేసు ప్రభు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తన ప్రాణం పెట్టాడని చెప్పబడిందో, అదేవిధంగా పౌలు గారు సరిగా క్రీస్తు ప్రభు లాగే సంఘాలను ప్రేమించి సంఘాల కొరకు, క్రైస్తవుల కొరకు, సువార్త కొరకు ఎంతో గొప్ప ఆశ, వేదన, ఆసక్తి కలిగి ఉన్నాడు. అదే ఆసక్తి కనపడుతుంది. నేను ఏమంటున్నానంటే, ప్రతి ఒక్క సంఘంలోనూ ప్రతి ఒక్క క్రైస్తవుని ఉద్దేశించి వారందరూ ఈ విధంగా ఉండాలని కోరుకునేవాడు పౌలు గారు. మనం ఏం చూస్తున్నామంటే, ఆయన వారి కొరకు పోరాడుతున్నాడు. కొలస్సీలో ఉన్న సంఘం గురించి, లౌకికీలో ఉన్న సంఘం గురించి, ఎఫెసులో ఉన్న సంఘం గురించి ఎంతో ఆసక్తి కలిగి వారి గురించి పోరాడుతున్నాడని రాస్తాడు. దేని వరకు పోరాడుతున్నారంటే వారు ప్రేమలో అతుకుబడి ఉండాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక గ్రహింపు కలిగిన జీవితం. కొంతమంది మతాచారం చేసి వాళ్ళు ఎందుకు చేశారు అంటే నాకు ఎన్నికల గురించి అప్పుడు చేస్తాను. చాలా క్రైస్తవ జీవితం మనం చేసే ప్రతిదీ కూడా సరైన అవగాహన, సరైన గ్రహింపు ఉండి చేయవలసిన సంగతి. అర్థం కాకుండా చేసేది కాదు క్రైస్తవులు. నువ్వు కేవలం మతం చదివితే రిపీట్ చేయడం కాదు. మనం మాట్లాడినా, పాట పాడినా, మరి మన జీవితం గ్రహించిన ప్రతి సంగతి కూడా ఒక గ్రహింపుతో, ఒక అండర్స్టాండింగ్తో చేయాలి. సరిగ్గా ఇవ్వట్లేదంటే ముఖ్యంగా ఇక్కడ ఏమన్నారంటే, యేసుక్రీస్తునికి వచ్చిన మర్మాన్ని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తునికి వచ్చిన మర్మాన్ని తెలుసుకోవాలి. క్రీస్తు అనేది సంగతి ఒక మర్మం. మర్మం ఏంటంటే దాచబడి ఉన్నది. దాచబడి ఉన్నది, రహస్యంగా ఉన్నది. అక్కడ ఏదో దాచబడి ఉందని మనకు తెలుసు, కానీ ఏం దాచబడి ఉందో తెలియదు. అక్కడ దాచబడి ఉందని మనకి తెలియలేదనుకోండి, అసలు ఏమి తెలియదంటే మర్మం కాదు. అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, కానీ అది ఏంటో మనకి తెలియదు. అది మర్మం. ఆ మర్మం గురించి మీరు తెలుసుకోవాలని పౌలు గారు కొలస్సీ సంఘానికి రాశారు. కానీ మీరు లౌకికీలో నుంచి కూడా ఈ పత్రికను చదివించుకుంటున్నారు. ఆ రోజుల్లో ఎవరైనా పౌలు గారు కానీ, యోహాను గారు కానీ, లూకా గారు కానీ ఒక పత్రిక రాసిన, సువార్త రాసిన ఒక తోలు మీద రాసేవారు. మొట్టమొదటి పేపర్ వస్తేనే ఒక జమ్ము కట్టు మీద రాసేవారు, తర్వాత తోలు మీద రాయడం ఉంటుంది. అది ఒక చిన్న చుట్టలా ఉండేది. మాకున్న బైబిల్ కొత్త నిబంధన కానీ
పాత నిబంధన కానీ కొన్ని బైబిల్ మనకి ఎలా ఉందో ఆ రోజుల్లో లేదు. సరే బాగుంది. కాబట్టి ఆయన వారందరి యొక్క ఆసక్తి కలిగి ఈ విషయం గురించి మీరు నేర్చుకోండి అని తెలుసుకోవాలి అని రాశారు. యేసుక్రీస్తు గురించి చాలా వివరంగా పౌలు గారు రాశారు. సో ఈ సబ్జెక్ట్ క్రీస్తు, దేవుని భాగంగా ఉన్న క్రీస్తు అనే సబ్జెక్ట్ మనం ఆలోచిద్దాం, చదివి తెలుసుకున్నాం ఏముందో బైబిల్లో. అయితే దానికి ముందు ఒక మాట ఏంటంటే పౌలు గారి గురించి. పౌలు గారి గురించి మీకు ఏం తెలుసు? పౌలు గారు రాశారు ఈ పత్రిక, దేశాల నుంచి రాశారు, పాలసీ సంఘానికి రాశారు. రాజు దీని సంఘటన తెలుసుకోవాలన్నారు. పౌలు గారి గురించి మనకి ఏం తెలుసు? ఎవరైనా ఏదైనా మాట్లాడాలి, ఇది బైబిల్ క్లాస్. తర్వాత మంచి సంఘాలు చెప్పుకున్నాం. ఆయన ఈరోజు మనం క్రైస్తవులు అయ్యామంటే దానికి కారణం పౌలు గారు. లేకపోతే సువార్త యూదుల మధ్యనే ఉండేది. పౌలు గారు అన్యులకి సువార్త బోధించడం ద్వారా ప్రపంచం అంతా సువార్త వ్యాపించడానికి ముఖ్యమైన కారణం. అపోస్తలులు కూడా వెళ్ళారు, కానీ మొట్టమొదటిగా ఆ అన్యుల మధ్య ఎక్కువ పరిచయం చేసింది పౌలు గారు. ఆయన చూసి మిగతా వాళ్ళందరూ కూడా అన్యుల మధ్య పరిచయం చేయడానికి ధైర్యం తెచ్చుకున్నారు. తెలుగుకి రాసిన పత్రిక అది కూడా చెరసాలలో ఇచ్చే రాశాడు. ఆయన ఏమన్నాడంటే, నేను చెరసాలలో ఉన్నాను అని కొంతమంది, అయ్యో కొంతమంది చెరసాలలో ఉన్నాడే, మనం సువార్త ప్రకటిద్దామని కొంతమంది బయలుదేరారు. కొంతమంది చెరసాలలో ఉండి కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన నేను ప్రకటించేది మనం ప్రకటిద్దామని పోటీగా కొంతమంది ప్రకటిస్తున్నారు. కాబట్టి ఏ విధంగానైనా కూడా సువార్త అన్యుల మధ్య ప్రకటించడానికి ముఖ్యంగా. రెండోది, ఆయన 3 సువార్త ప్రయాణాలు చేశాడు. 3 సార్లు వాటి మీద ప్రయాణం చేసి, భూమి మీద ప్రయాణం చేసి అనేకమైన నూతనమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త బోధించాడు. గొప్ప సంఘాన్ని స్థాపించాడు. ఆయన ఎంత గొప్ప చేయాలంటే 3 సంవత్సరాల లోపే పెద్ద తయారైపోయారు సంఘం. ఎఫెసులో 3 సంవత్సరాలు ఉన్నాడు, కానీ అక్కడ ఎఫెసులో పెద్దలు తయారయ్యారు. వాళ్ళందరినీ ఆయన త్రోయలో నుంచి పిలిపించాడు. అపోస్తలుల 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి వారితో తన హెచ్చరికలు ఇచ్చాడు. తర్వాత పౌలు గారు ఇంకేం చేశాడంటే, 13 అని కొంతమంది, 14 అని కొంతమంది ఆయన పత్రికలు రాశారంట. కొంతమంది హెబ్రీ పత్రిక ఆయనే రాశారంటారు, కొంతమంది కాదు డౌట్ అంటారు. నేనైతే ఆయనే రాశాడు అనుకుంటాను. నేను ఆయనే రాశాడు అనుకుంటే 14 పత్రికలు రాశాడు. ఈరోజు ఎక్కువగా మన క్రైస్తవ జీవితంలో మన నడవడికి, మన విశ్వాసానికి అన్నిటికీ బలపరిచేవి పత్రికలే. మనం ప్రతి పరిశుద్ధ దినాన్ని కానీ, ఎప్పుడు కూర్చున్నప్పుడు కానీ ఈ వాక్యాన్ని చదివి, పౌలు గారు రాసిన పత్రికల్లో సంగతులు చదివి మనం నేర్చుకుంటాం, మనం నమ్ముతాం, మనం వాటిని ఆచరిస్తాం కదండి. చాలా ముఖ్యమైనది. ఇంకొక గొప్ప సంగతి పౌలు గారు గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన సంఘాన్ని, క్రైస్తవుల్ని చాలా ప్రేమించి, విశ్వాసం చాలా ప్రేమించి ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన. పౌలు గారి ప్రార్థన అని ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంది. ఈ పత్రికలో మనం చదివినట్లయితే ఆయన చేసిన ప్రార్థనలు మనకు కనపడతాయి. పత్రికల్లో పౌలు గారు చేసిన ప్రార్థనలు కొంతమంది 32 ప్రార్థనలు ఉన్నాయంటారు. ఎప్పుడైనా గమనించారు? అసలు ఈ పత్రికల్లో పౌలు గారు ప్రార్థన చేశాడన్న సంగతి మనకు తెలుసా? ఎక్కడ చేశాడు? ఆయన చేసిన ప్రార్థనలు అంటే ఆయన
పత్రిక రాస్తూ ఉత్తరంలో మీ గురించి నా ప్రార్థన ఇది, నేను మీ గురించి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను అని రాశాడు. అందులో ఒక ప్రార్థన ఇప్పుడు మనం చదువుకున్నది కూడా ప్రార్థన కింద తీసుకోవచ్చు. మీరు ప్రేమ అదుపు పడాలి, దేవుని జ్ఞానంలో సకలేశ్వరం పొందాలి, మీరు క్రీస్తు యొక్క మర్మాన్ని తెలుసుకోవాలి అని నేను ప్రయాసపడుతున్నానంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అయితే ఆయన పడే కష్టాన్ని చాలాసార్లు ప్రార్థన రూపంలో ఆయన రాశారు. ఎఫ్సీఎల్కి రాసిన పత్రికలోని ప్రార్థన ఎలాగంటే 32 ప్రార్థన మనలాగే కొన్ని ఏంటంటే మీరు బాగుండాలి, మీ విశ్వాసం బాగుండాలి, మీరు చాలా బాగున్నారు, మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు అని వాళ్ళు తెచ్చుకుంటూ మీ దగ్గర నేను రావాలనుకుంటున్నాను అని ఇటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు పరిస్థితులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినటువంటి అంశాలే మనకి ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదివితే అక్కడ ఒక ప్రార్థన ఉంది. 16 నుంచి 18 చదవండి. మరియు మీ మనోనేత్రములు ఎన్నికబడినందున ఆయన నిలిచిపెట్టిలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యత మహిమైశ్వర్యంలో ఆయన విలువను వినియోగపరిచిన కళాతిశయాన్ని బట్టి విశ్వసించి మన ఎందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమిలో మీరు తెలుసుకున్న వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి నన్ను తెలుసుకునే మీకు జ్ఞానం ప్రత్యక్షతలో గల మనస్సులు అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థన గురించి విజ్ఞాపన చేస్తున్నాను. నేను నా ప్రార్థన యందు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని రాశాడు. ప్రతి రాసినట్టు పత్రికలో నేను మీ కొరకు ఈ ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ ఇలా ఉండాలి, క్రైస్తులు అనేవాళ్ళు ఇలా ఉండాలి, దేవుడు అనేవాళ్ళు ఇలా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ. నేను చెప్పాను కదా, క్రైస్తవులు అనేవాళ్ళు సరైన గ్రహింపు కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలిసినామే ఉండాలి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే మిమ్మును పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తులను వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించిన మన యందు ఆయన చూపుతున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటుదో మీరు తెలుసుకోవాలి. క్రైస్తవుల ఎడ్ల, విశ్వాసుల ఎడ్ల, సంఘస్థుల ఎడ్ల ఆయన యొక్క కోరిక ఏమైందో ఆయన తెలియజేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు నేను బాగుండాలి, మన ప్రార్థన అనేది చెప్తారంటే నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి, అటువంటి ఆయన కూడా చేశాడు. కానీ అంతకు మించిన స్టెప్ వెళ్ళి మనం ప్రార్థన చేయాలి, ముందుకే పౌరు గారు చేస్తారు. ఆత్మీయంగా మేము ఆయన సంఘటనల గురించి పౌరు గారు ప్రార్థన చేస్తారు. ఆత్మీయంగా ఇక్కడున్న విశ్వాసం కానీ, ఇక్కడ సువార్థికులు కానీ, ఇక్కడ సేవకులు కానీ సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలా, దేవుని మహిమ గురించి తెలుసుకోవాలి, ఆయన అందులో ఉన్నటువంటి నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఇటువంటి ఆత్మీయమైన సంగతుల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి, ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 14 నుంచి ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము
చొప్పున తన మహిమైశ్వర్యం మీకు దయచేయవలననియు మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత పూర్ణులగునట్లుగా పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాం. ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా మనం ఎవరి గురించి అయినా చేసాం. పౌలు గారు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఒక్కొక్క విషయం నిజానికి మన సబ్జెక్ట్కి సంబంధించింది కాదు, కానీ ఈ సందర్భంలో ఇది చాలా ప్రాముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాను. భూమిలో ప్రతి కుటుంబము మన తండ్రి దేవుని యొక్క కుటుంబం, మనందరం దేవుని యొక్క కుటుంబం. మనం దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని వారసులమై ఉన్నాము. వాక్యం తెలియజేస్తుంది. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. అటువంటి ఆ తండ్రి నేను మోకాలని ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. ఎవరి గురించి? ఎఫెసులో ఉన్న సంఘటన. ఎఫెసులో ఉన్న సంఘటన కాదు, ఆయన మనం ఎప్పుడైతే పౌలు గారు పలకరించినట్లయితే మన గురించి కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవులందరూ దేవులందరి కొరకు కూడా పౌలు యొక్క ప్రార్థన ఇదే అవుతుంది. ఈ ప్రార్థన అంటే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. మనుషులు బయటికి కనపడే మనుషులాంటి భాగం పెట్టుకుంటారు, కానీ ఏది ముఖ్యమంటే మన ఆత్మీయంగా ఎదగాలి. అంతరంగ కృషి శక్తి కలిగి దేవుని ఆత్మను మనం బలపరచబడగలగాలి. క్రీస్తు విశ్వాసం ద్వారా మన హృదయాల్లో నివసించాలి. దేవుడు తనకున్న మహిమైశ్వర్యం చొప్పున మనకి దయచేయాలి. మనకి ఏ రోడ్డు వచ్చినా కూడా దేవుడు తీరుస్తాడు. మీరు అడిగితే మీకు ఇవ్వబడన్నాడు. కాబట్టి మనకి ఇచ్చే దేవుడు ఎటువంటి వాడంటే ఆయన గొప్ప మహిమైశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆయన ఆ విధంగా మనకు దయచేయాలి. దేవుని యొక్క సంపూర్ణత యందు మనం పూర్ణులవ్వాలి. దేవుడు చాలా సంపూర్ణుడు, ఆయనకి లోటు లేదు, ఆయనకు పదవి లేదు. మనం కూడా ఆయన పిల్లం కాబట్టి పదవి లేని దేవుడిగా ఉండాలి. ఇవన్నీ దేవుని పిల్లల క్రైస్తవుల గురించి పౌలు గారు పడుతున్న ఆశ ప్రార్థన. మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయాలి. ఇటువంటి ఆశ కలిగి ఉండాలి. ఒకరిలో ఒకరు మనం కలిగి ఉండాలి. ఇంకా ముందుకెళ్ళినట్లయితే పౌలు గారు ఏమన్నారంటే మీరు అన్ని పనులు మానేయండి, ఏ పని ఆలోచన చేయకండి, ఏ ఆలోచన పెట్టుకోకండి, ఒకటే ఆలోచన పెట్టుకోండి. ఏంటంటే ఒక చిన్న టేప్ తీసుకుని దేవుని ప్రేమను కొలవండి. మిగతా పనులన్నీ మానేసి కొంతసేపు దేవుని ప్రేమ గురించి మీరు ఆలోచించండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. సకల పరిస్థితులతో కూడా కలిసి మీరు ఏం చేస్తారంటే దేవుని ప్రేమ యొక్క పొడవ ఎంతో, వెడల్పు ఎంతో, ఎత్తు ఎంతో, లోతు ఎంతో తెలుసుకోండి. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే జ్ఞానంలోకి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి మీకు శక్తి కలగాలని నేను ప్రార్థన చేస్తాను. ఆయన పౌలు గారు దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే అద్భుతమైన సమయం గడపవచ్చు. ఆశ్చర్యవేశ దేవుడు ఎంతో ప్రేమమయుడు. మన దేవుడు ప్రేమమయుడు కాబట్టి దేవుడు మనల్ని మన పాపం నుంచి విడుదల చేసి దేవుని పిల్లలుగా ఆయన కుటుంబంలో చేర్చి మన నిత్య జీవనాన్ని నిరీక్షిస్తున్నాడు. పరలోక ప్రవేశం నిత్య జీవితాన్ని నిరీక్షించాలి. మనందరం జీవిస్తాం. ఇటువంటి కోరికలు మనం కలిగి ఉండాలి. ఇటువంటి ఆశలు మనం కలిగి ఉండాలి. పౌలు గారు ఇటువంటి ఆశలు కలిగి ఉన్నట్టు ఇటువంటి ప్రార్థనలు చేశాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఇటువంటి ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు కొలసీలు రాసిన పత్రిక ఏం చూడాలంటే చాలా టైం పడుతుంది, కానీ నేను సందర్భం వచ్చింది కాబట్టి 2 మాటలు చెప్పాను. మన సబ్జెక్టులోకి వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమైన క్రీస్తును మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. పౌలు గారు ఏ విధంగా ఈ సంఘాలలో ఉన్న క్రైస్తవులకి
ఎట్లా ఆయన ఆశ కలిగి ఆసక్తి కలిగి పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు చూసినప్పుడు మరి విప్రగారు ఈ రోజు చేసిన కార్యక్రమం సరిగ్గా సరిపోతుంది. మనం అందరం కూడా దేవుని పరమైన క్రీస్తును మనం తెలుసుకోవాలి అని ఆయన కోరాడు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఈ బైబిల్ క్లాసు ఏర్పాటు చేయబడ్డాయి. బైబిల్ క్లాస్ అయితే ప్రతి నెల జరుగుతుంది, కానీ ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తు ఇదే సబ్జెక్ట్ చెప్పాలి. అంతకుముందు ఇంకో సబ్జెక్ట్ మాట్లాడాలన్నారు, కానీ లేదంటే ఈ రోజు ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ మాట్లాడాలి, ఇది చాలా అవసరం అని ఆయన చెప్పారు. నిజంగా మనందరం కూడా ఈ విషయం గ్రహింపు కలిగి ఉండాలి, ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలి అని ఎంతో ఆసక్తి కలిగి ఆయన ఫోన్లో మాట్లాడితే చాలాసార్లు చాలా పట్టుదలతో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. అటువంటి ఆసక్తి, అటువంటి ఆశ, అటువంటి ఒకరిలో కూడా ప్రార్థన చేసే స్వభావం మనందరం కలిగి ఉన్నాం. దేవుని గురించి తెలుసుకోవాల్సిన సంగతులన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సో క్రీస్తు యొక్క మర్మం, దేవుని మర్మమైన క్రీస్తు. ఇంగ్లీష్లో కవితాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఉందండి, ఇంగ్లీష్ బైబిల్ ఉందా? అవుతారేనా? రెండో ఇదే వచనాన్ని చదవండి. ఈ అంశం ఎంత ప్రాముఖ్యమైందంటే క్రీస్తు యొక్క మర్మం గురించి ఈ రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. క్రీస్తు వాక్యం చెబుతుంటే అనేక యుగాల పాటు, అనేక తరాల పాటు మర్మంగా ఉన్నాడు. క్రీస్తు విషయం మర్మంగా ఉంచబడింది. ఆ మర్మంగా ఉంచబడి ఇందాక చెప్పారు కదా, ఇంగ్లీష్లో ఎలా ఉంది? That their hearts might be comforted, being knit together in love, and unto all riches of the full assurance of understanding, to the acknowledgement of the mystery of God and of the Father and of Christ. సరే, ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఉంది. ఒకసారి గ్రీక్ భాష నుంచి మా తర్జుమా చేసేటప్పుడు కొంచెం మాటలు ఎగిరిపోతాయి, కొన్ని మాటలు వస్తుంటాయి. అప్పుడప్పుడు సంపూర్ణమైన వాక్యం చెప్పే సారాంశం మనకు అందదు. మన తెలుగులో దేవుని మర్మమైన క్రీస్తు అని ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే టు ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ క్రైస్ట్. మూడు మాటలు ఉన్నాయి తెలుగులో. ఉంది దేవుని మర్మమైన క్రీస్తు అని ఉంది. దేవుని మర్మమైన క్రీస్తు, తండ్రి యొక్క మర్మము లేక క్రీస్తు యొక్క మర్మం. దేవుని యొక్క, తండ్రి యొక్క, క్రీస్తు యొక్క మర్మం. దేవుని యొక్క, తండ్రి యొక్క, క్రీస్తు యొక్క మర్మాన్ని తెలుసుకోవాలి, ఎక్నాలెడ్జ్ చేయాలి. కాబట్టి చాలా గంభీరమైన మాట ఇది. కేవలం క్రీస్తు గారు తండ్రి గురించి కూడా తెలుసుకుంటాం, కుమారుడి గురించి తెలుసుకుంటాం, ఏదైతే పరిశుద్ధాత్మ గురించి కూడా తెలుసుకుంటాం. చాలా గొప్ప మాట. దేవుని మర్మమైన క్రీస్తు అనే సంగతి మనం తెలుసుకోవాలి. నాకు చెప్పినట్టుగా మర్మం ఏంటి? దాచబడి ఉన్నది, రహస్యంగా ఉన్నది. దాన్ని ఎప్పుడప్పుడు తెలుసుకోవాలి. అదే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని
దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఈ మర్మాన్ని బయలుపరిచే విషయం గురించి మనం ఎప్పుడు జరిగింది? దాదాపు బహుశా 60 సంవత్సరాల్లో ఈ పత్రిక రాశాడు. మర్మంగా ఉంది. అనేక సంవత్సరాల పాటు, అనేక వందల సంవత్సరాల పాటు పాత నిబంధన కాలంలో, యుద్ధుల కాలంలో యేసుక్రీస్తు గురించి చాలా మర్మంగా ఉన్న సంగతి ఇప్పుడు ఎప్పుడైతే క్రైస్తవ యుగం ప్రారంభమైందో, సువార్త ప్రారంభమైందో, క్రీస్తులో రక్షించబడిన వాళ్ళు దేవుని సంఘంగా మార్చబడ్డారు, అప్పటి నుంచి ఆ మర్మం తెలియపరచబడటం మొదలైంది. ఈరోజు మనం ఏదో కొత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆల్రెడీ పౌలు గారు పత్రిక ద్వారా లేక ఇతర అపోస్తలులు దేవుని వాక్యంలో క్రీస్తుని కూర్చున్న మర్మాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. వాళ్ళు ఏం తెలియజేశారో మనం వెతికి తీసి నేర్చుకుంటాం. మనమే కొత్తగా బయటపడట్లేదు, మనమే బయలుపరచట్లేదు. ఏదైతే బయలుపరచబడిందో, ఏదైతే తెలియజేయబడిందో దాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటాం కదండి. ఇక్కడ ఏమనుంది? దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుపు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించటకు, ఏదైతే మర్మంగా అనేక తరాల్లో యుగాలు ఉందో దాన్ని ప్రకటించడానికి పౌలు గారు ఏర్పాటు చేయబడ్డారు. నాకు అప్పగింపబడింది ఆ మర్మాన్ని మీకు తెలియజేయడం అని పౌలు గారు చెప్తారు కదండి. పౌలు గారు ఆ మర్మాన్ని తెలియజేస్తాడు. ఆయన ఏ మర్మం తెలియజేశాడో, ఇంకా ఇతరులు ఏం తెలియజేస్తాడో మనం ఈరోజు చూద్దాం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమేశ్వరి విడిదో, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు మన పక్షులకు తెలియపరచుకొని ఆ మర్మమును ఇప్పుడు వారికి బయట. నిజమే, చాలా కాలం మర్మంగా ఉంది, కానీ ఆ మర్మం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మనందరి రక్షణ కోసం శిలువమరణం పొంది తిరిగి ఆయన తండ్రి ప్రతిపాదన కూర్చొని రాజ్యపరిపాలన ప్రారంభించాడు, అప్పటి నుంచి ఆ మర్మం తెలియపరచబడుతూ ఉంది. సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానము ప్రధానులకు, అధికారులను తెలియజేయబడాలని దేవుడు తన నిత్య సంకల్పంలో ఉద్దేశించాడన్న సంగతి మనకి తెలుసా అండి. కాబట్టి ఆ మర్మంలో ఉన్నమాట ఒకటి, ఆ మర్మం బయలుపరచబడింది. ఆ బయలుపరచిన వాళ్ళు ఎవరంటే అపోస్తలులు, దేవుని సేవకుల ద్వారా మనకి ఆ మర్మం బయలుపరచబడింది. అయితే మనం ఏం గమనిస్తున్నామంటే ఇప్పుడు మనందరికీ చాలా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడింది. మనకి తెలియపరచినట్టే కాదు, 3వ అధ్యాయం చూసినట్లయితే మన ద్వారా ప్రధానులకు, అధికారులకు కూడా ఆ మర్మం తెలియపరచబడుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా కాలం మర్మంగా ఉన్నది. తరంలోనూ యుగంలోనూ క్రీస్తుకు వచ్చే సంగతి మర్మంగా ఉంచబడింది కదండి. చాలా మంది తెలియదు. విచిత్రం ఏంటంటే ఈ మర్మం గురించి ఎవరు చెబుతున్నారో వాళ్ళు కూడా తెలియదట. మొదటి పేతురు 1వ అధ్యాయం 10 నుంచి 12. మొదటి పేతురు 1వ అధ్యాయం. నీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు నిరీక్షణ గూర్చి పరిశీలించుచు, ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చును, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిన. ఒక నిమిషం చదువుదాం. పాత నిబంధన కాలంలో, యూదుల కాలంలో, ఇశ్రాయేలు కాలంలో ప్రవక్తలు అనేవారు ఉండేవారు. ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. యేసుక్రీస్తుని గురించి అనేకమైన వందల ప్రవచనాలను, మెస్సియానిక్
కొన్ని వందల ప్రవచనాలు యేసుక్రీస్తు అని ఆయన వస్తాడు. యెషయా గారు ఉన్నారు, ఇర్మియా గారు ఉన్నారు, మీకా గారు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనం మరి నెమ్మదిగా చదివే కొద్ది యేసుక్రీస్తు వారి యొక్క ఎప్పుడెప్పుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని మనం చదువుతూ ఉంటారు. ప్రస్తుతానికి యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఈ ప్రవక్త ద్వారా ప్రవచింపజేస్తుందని చూస్తాం. క్రీస్తు యొక్క ఆత్మ ఈ ప్రవక్త ద్వారా ప్రవచింపజేస్తున్నారు అని చదివాం. మీకా గారు ఏం చెప్తారు? ఆయన బెత్లెహేములో పుడతానంటారు. యెషయా గారు కన్య గర్భవతి కుమారుని కన్నును పడుతున్నారు. ఆమె చెప్తున్నాడు యెషయాకి, ఇర్మియాకి, జకర్యాకి, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దావీదుతో సహా ఆత్మ ఈ విధంగా ప్రవచించమని చెప్తున్నారు. వాళ్ళు ప్రవచిస్తున్నారు. చాలా బుద్ధిమంతురాలు, విధేయులు, ఏం చెప్తారు చేస్తారు. నువ్వేలా ప్రవచిస్తున్నట్టు అలాగే ప్రవచిస్తారు. సొంతంగా చెప్పరు, చెప్తుంది చేయకుండా ఉండరు. వాళ్ళు ప్రవచిస్తున్నారు కానీ వాళ్ళు కూడా వదలైపోతుంది. ఎందుకంటే ఏం ప్రవచిస్తున్నాం మనం? నువ్వు చెప్పుకుంటే చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెలియదు. చూడండి, మీకు కలుగు ఆ కృపను కూర్చొని యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనే కృపను కూర్చి వాళ్ళు ప్రకటించారు. ప్రవక్తలు ప్రకటించి ఆ ప్రవక్తలు ఈ రక్షణను కూర్చి పరిశీలించు తమ యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను కూర్చి వాడి తర్వాత కలుగు మహిమలను కూర్చి ముందుగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ ముందుగా కొన్ని వందల సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు పుడతాడు. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. యేసుక్రీస్తు అందరూ మనుషులందరూ వైపు తన ప్రాణం పెడతాడు, మరణం అవుతాడు, గాయపరచబడతాడు, దెబ్బ తింటాడు, అవమానం పరచబడతాడు చెప్తున్నాడు. యెషయా 53వ అధ్యాయం తెలుసు కదా మీకు? యెషయా గారు చెప్తున్నాడు. మనకు ఆయన చెప్పింది ఏదో చాలా బాగా ఈరోజు తెలిసింది కానీ ఆయనకి తెలియదు. ఏం చెప్తున్నాడు ఆయనకి తెలియదు. ఆయన ఏమంటాడంటే ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను కూర్చి వాటి తర్వాత కలుపు మహిమలను కూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి మామూలుగా కూర్చోలేదు. చెప్పండి చెప్పాలి అని చెప్పేసి ఊరుకోలేదు. ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది ఆయన ఎవరు, ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడిని అడిగారు. ఎవరైతే మీరు ప్రవచించని చెప్పారో ఆ ఆత్మతో అడిగారు. ఏమడిగారట? పరలోకం నుండి వాళ్ళు ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించి వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుగుబడి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచను. పాపం యెషయా గారు, దానియేలు గారు దేవదాన్ని ఎలా స్థాపించబడతారో చెప్పాడు. దావీదు గారు ఆయన యేసుక్రీస్తు దేవుడి కుమారుడని తెలియపరిచాడు, సింహాసనం దగ్గర కూర్చుంటాడని చెప్పాడు. ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకున్నాడు 22వ కీర్తనలో. వీళ్ళందరూ ప్రవచిస్తున్నారు కానీ మోషేతో సహా ప్రవచించాడు. నా వంటి ప్రవక్తను మీ మధ్య దేవుడు రప్పిస్తాడు. కానీ ఆయన ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఏంటి క్లియర్గా తెలియక వాళ్ళు అడిగితే వాళ్ళకి దేవుని ఆత్మ ఏం చెప్పాడంటే మీరు చెప్పడం వరకే మీ పని, దాన్ని అర్థం చేసుకోవడం మీ పని కాదు. మీరు మీకోసం ప్రవచించడం లేదు, మీరు మీకోసం పనిచేయడం లేదు. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అమలాపురం గిరీశ్వర సంఘంలో ఇలాగ ప్రతి బుధవారం కలుసుకుంటారు. ఆ సేవకులు, ఆ సంఘాలు, ఆ క్రైస్తవులకి మోసం వాళ్ళు పరిచయం చేస్తున్నారు. అంతేగాని మీరు కానీ మీరు ఎవరి మధ్య ఏ యూదుల మధ్య ఉన్నారో, ఏ అంశాల మధ్య ఉన్నారో వాళ్ళ కోసం మీరు పరిచర్య మీ ప్రవచనాలు రాబోయే వాళ్ళ కోసం, అంటే మన కోసం వాళ్ళు ప్రవచించారు. మన కోసం దాన్ని అక్కడ మర్మం పంచబడింది. మనకు ఇప్పుడు అయితే స్పష్టంగా మనకి ఎవరైతే సువార్త ప్రకటించారో వాళ్ళ ద్వారా అంత స్పష్టంగా తెలియజేయబడింది. ఈ విషయంలో ఏమన్నంటే దేవదూతలు మీ కార్యములను చూడ
కోరుచున్నారు. ఇది ఎవరెవరికి మర్మం వస్తుందంటే ఆ కాలం ప్రజలు అది దేవదూతలు కూడా మర్మంగానే ఉంది. కాబట్టి అదే సంగతి ఇందాక మన చదువుకోవాలి, యుగాల్లోనూ తరాల్లోనూ మర్మంగా ఉంచబడిన సంగతి ఈ రోజు మీకు నా సువార్త ద్వారా బయలుపరచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటాను. దేవుని వాక్యం మన కొరకు ఎంత మంచి ఏర్పాటు చేసిందో చూడండి. దేవుని మర్మైన క్రీస్తు గురించి ఈ రోజు మన వాక్యం చదివితే చాలా స్పష్టంగా, వాక్యం వింటే మనకు చాలా స్పష్టంగా గ్రహింపు వస్తుంది. కానీ అంతకుముందు ఇది చాలా గొప్ప పెద్ద మర్మం. క్రీస్తు అనేది గొప్ప మర్మం. ఇదే మాట మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా కనపడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16-17. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు వినువాటిని వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎంత గొప్ప ధన్యత అంటే అపోస్తలులకి ఆయన బోధిస్తున్నాడు, స్పష్టంగా ఉపమానాల ద్వారా బోధిస్తున్నాడు. ఆయన ఇంకా పరలోకానికి వెళ్ళిపోలేదు కాబట్టి అప్పటి వరకు కూడా కొంతవరకు అన్నిటికీ మర్మంగానే ఉంది. ఆయన వెళ్ళి తిరిగి పరలోకంలో తండ్రి కుటుంబాన్ని కూర్చున్న తర్వాతనే సువార్త ప్రకటన ద్వారా ఎంత స్పష్టం చేయబడింది. కానీ శిష్యులకి అయితే ఆయన పర్సనల్గా అనేక సంగతులు తెలియజేశాడు. తెలియజేసి ఆయన ఏదైతే తన శిష్యులకి తెలియజేస్తున్నాడో అది చెప్తున్నాడు. ప్రవక్తలు, నీతిమంతులు, గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరు దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి తెలియలేదు. ఇవి చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. వినాలనుకున్నారు, వినలేకపోయారు. అర్థం చేసుకోవాలనుకున్నారు, అర్థం చేసుకోలేకపోయారు. అది మర్మంగా ఉంచబడింది. కానీ మనకైతే అది మర్మం కాదు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే నాకేదో కొంత తెలివిజ్ఞానం ఉందని కాదు. ఇది ఆల్రెడీ మర్మం కాదు. ఒకప్పుడు మర్మంగా ఉంది. ఆ మర్మాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసింది. అది మనం ఒకసారి చదివి తీసుకున్నాం అన్నారు. క్రీస్తుని గురించి ఇప్పుడేమి రహస్యం లేదు. క్రీస్తుని గురించి ఇప్పుడేమి మర్మం లేదు. ఆ మర్మం ఇప్పుడు తెలియపరచబడింది. పౌలు గారు తెలియపరచాలని చెప్తున్నాడు. యేసుప్రభువు స్వయంగా ఆయన శిష్యులకు చెప్తూ మీకు ఇప్పుడు తెలియపరచబడుతుంది. కానీ పూర్వంలో ప్రవక్తలు కానీ నీతిమంతులు కానీ అనేక పితరులు కానీ తెలుసుకోవాలని చూశారు. కానీ వాళ్ళకి తెలియలేదు. మీరు మాత్రం దాన్ని మీకే తెలియదు. ఇప్పుడు మరి కూర్చొని మనం అందరం కూడా గొప్ప ధన్యులు. మనం తెలుసుకున్నాం అంటే మనకి ఈరోజు ప్రత్యేక దేవుడు బయటపరచలేదు. దేవుడు బయటపరిచాడు, మనం బతికేం చూడలేదు. అంటే దేవుడు వాక్యం చదువుకోలేదు. ఒకవేళ చదువుకుంటే ఒక మంచిదే. చదువుకోకపోతే ఈరోజు మనకు దేవుడు తన వాక్యంలో తెలియపరిచిన సంగతులు మనం నేర్చుకోండి. అంతే. ఇందులో నేను చెప్పేది ఎక్కువ చెప్పేది ఏం లేదు. వాక్యం చదివితే వింటే విశ్వాసం కలుగుతుంది. సరిగ్గా మనం విభజిస్తూ దేవుని వాక్యం చదివితే సమస్తమైన గ్రహింపు, సమస్తమైన మహిమైశ్వర్యం మనకి దొరుకుతుంది. కాబట్టి ఎంతో కాలం మర్మపరచబడిన క్రీస్తు గురించిన సంగతులు ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా తెలియదు. ఇంకొక వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-11. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. మీరు దానిని చదివినలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని మూడవది ఏమంటే క్రీస్తు మర్మము దేవదర్శనము నాకు తెలియపరచబడిన సంగతిని
ప్రత్యేకంగా వ్రాసితేనే ఇప్పుడు ఇంతవరకు మర్మంగా ఉంచబడింది క్రీస్తు సంగతి ఎంత. అయితే దేవుడు క్రీస్తు ద్వారా బయలుపరిచాడు, అపోస్తుల ద్వారా తెలియపరిచాడు. ఇప్పుడు మనకి ఎలా తెలియాలి? ఎవరైనా అపోస్తులను పిలుస్తారా? లేదా ఒక శాఖలో పిలిస్తే తెలుస్తుందా? రాజు హైదరాబాద్ పిలిస్తే తెలుస్తుందా? ఎలా తెలుస్తుందంటే మీరు దానిని చదివిన ఎట్లా దానిని బట్టి ఆ క్రీస్తు భావంలో కూర్చున్నప్పుడు కలిగిన జ్ఞానము గ్రహించుకుంటారు. దీన్ని చెప్పడానికి రాజు రాకలేదు, ఇంకొకరు రాకలేదు. నేను చదువుకున్న వాక్యం క్రీస్తుని వచ్చిన భావం తెలియాలంటే క్రీస్తు వాక్యాన్ని చదువుకోవాలి. మీరు దానిని చదివిన ఎట్లా దానిని బట్టి ఆ క్రీస్తు భావం చూసి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోవాలి. ఆ మాట్లాడేప్పుడు ఆత్మూలంగా దేవుని పురుషులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు. ఇదే మాట మనం చూస్తూ ఉన్నాం. పూర్వకాలం ప్రవక్తలకు తెలియపరచలేదు, కానీ ఈ కాలం ప్రవక్తలకి తెలియపడదు. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారంటే మరి ఇక్కడ ప్రవక్తలు అన్న మాట ఏంటి? అది సంఘంలో మొదటి శతాబ్దంలో వాక్యం సంపూర్ణంగా లేనంత వరకు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఏంటి? దేవుని మాటని తెలియపరిచేవాడు. అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. 14 కానీ 12 మొదటి చూసినట్లయితే సంఘంలో మొట్టమొదటి శతాబ్దంలో ఎటువంటి తలాంతులు ఇవ్వబడ్డా, వరాలు ఇవ్వబడ్డా గుర్తొస్తాయి. కొంతకాలం వరకు 13వ అధ్యాయం అంటే ప్రవక్తలు నిరాటకులు అంటే ఆ కాలంలో మొదటి శతాబ్దంలో సంఘంలో కూడా ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడు దీన్ని స్పష్టంగా తెలియజేశాడు. మీరు దాన్ని చదివిన ఎట్లా దాన్ని బట్టి ఆ క్రీస్తు మరణం కోసం నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. ఆ మరణం ఇప్పుడు ఆత్మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులను ప్రవక్తలను బయలుపరచి ఉన్నట్టుగా పూర్వకాలం ముందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇంతమంది తెలియపరచబడలేదు. కానీ ఎప్పుడైతే సంఘం ప్రారంభమైందో, పెట్టుకోవడానికి సంఘం ప్రారంభమైందో, పెట్టుకోవడానికి క్రైస్తవ యుగం ప్రారంభమైందో ఆ మార్గం స్పష్టంగా అపోస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా తెలియపరచబడింది. ఇప్పుడంటే చదువుకుంటే తెలుస్తుంది అన్నారు. చదువుకోవడానికి లేదు అని చెప్పాను. మొదటి శతాబ్దంలో 295 సంవత్సరం రాయబడింది. ఇంకెంత 5 సంవత్సరాలు. అప్పుడు ఇంకా 100 సంవత్సరాలు కూడా వాక్యం లేదు పూర్తిగా. 2వ సంవత్సరం 2వ శతాబ్దంలో నెమ్మదిగా ఒక్కగాని కలిపి కంపైల్ చేయడం 3వ శతాబ్దం వచ్చేటప్పటికి ఇది లేఖనాలని క్యాననైజేషన్ జరిగింది. కాబట్టి ప్రవక్తలు చెప్తూ ఉన్నారు, అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నారు, ఇది సత్యం, ఇది సత్యం, ఇది క్రీస్తు గురించిన సత్యం, ఇది దేవుని గురించిన సత్యం అని తెలియజేస్తున్నారు. ఆ మర్మం ఏదనగా అన్ని జనులు స్వార్థ వలన కృషి చేస్తున్నందుకు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములు పాలివారులై ఉన్నారన్నది ఇది అసలైన సంగతి. మరి చెప్పండి, ఆ మతం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారన్నది. ఆ మతం ఏంటంటే మనందరూ కూడా దేవుని వాగ్దానంలో పాలివారు. మనందరికీ దేవుని వాగ్దానం ఉంది. మనందరి కొరకు దేవుడు రక్షణ కార్యం జరిగించాడు. మనమందరం దేవుని పిల్లలు, మనమందరం రక్షింపవచ్చు, మనమందరం పరలోకానికి వెళ్ళవచ్చు, మనమందరం నిత్య జీవం కలిగి ఉండవచ్చు, పొందవచ్చు. ఇది ఆ మార్గం. లేకపోతే ఏమనుకుంటున్నారు? అందరూ యూదులు మాత్రమే దేవుని పిల్లలు, యూదులు మాత్రమే రక్షణ పడవాలి, యూదులు మాత్రమే దేవుని జనాంగం అని పిలవబడి అసలు గొడవ అంతా ఇప్పటికి కూడా ఇదే గొడవ. ఏంటంటే కథ అసలు కథ యూదులే అనుకుంటారు. క్రైస్తవ లోకంలో కథ అసలు కథ ఎవరిదంటే యూదులు, ఇశ్రాయేలు అనుకుంటారు. మరేదో మధ్యలో దూరం అనుకుంటారు. అందుకే ఏమంటారంటే
ఏసులో తెప్పించినప్పుడు ఈ కథ మళ్ళీ ప్రారంభమవుతుంది. వెంట్రలో ఉన్నాము, మళ్ళీ తెప్పిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆయన వచ్చి మళ్ళీ గుర్తు చేసిన పరిపాలన చేస్తాడు. యూదులు మధ్య యెరూషలేములో ఆ యూదుల కోసమే వస్తున్నాడు అని చెప్తున్నారు మీకు చాలా మంది. కథ అర్థం కాలేదు. అసలు కథ దేనికోసం? దేవుని యొక్క ప్రణాళిక ఎవరి కోసం? యూదుల కోసం, లోకమందరి కోసం. అది తెలియక అనేకమైన తప్పుడు కథ అంతా ఇశ్రాయేలుకు సంబంధించిందని, అది ఇశ్రాయేలు కానీ యూదులు కానీ మధ్యలో ప్రత్యేకంగా టెంపరీగా తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన ఒక ఏర్పాటు. అసలు అది ఎక్కడుందంటే ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 14 వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4 నుంచి 14. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని నిశ్చయించుకొని అక్కడ దేవుడు నిత్యుడిగా ఒక సంకల్పం చేశాడు. నిత్యం అంటే ఏంటి? నిత్యం అంటే ఎల్లప్పుడు ఉండేది. కాలం అనేది కొద్ది కాలం ఉండేది. మనం కాలం అనేది అంటున్నాం. మనం ఎప్పుడు కూడా ఈ టైం మాత్రమే గమనిస్తాం. పొద్దున 6 అయిందా 10 అయిందా, ఇదే మనకి అంత ఉన్నదంతా కాలం అనుకుంటాం. కానీ కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే సృష్టితో ప్రారంభమైంది. సృష్టి ఎప్పుడైతే అర్థమైపోతుందో అప్పుడు కాలం అనేది ఇంకా ఉండదు. నిత్యం నుంచి ప్రారంభమైతే నిత్యంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి నిత్యంలో చేయబడిన సంకల్పం ఇది, ఒక ప్లాన్. సంకల్పం అంటే ఒక ప్లాన్, గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ రిడెంప్షన్. నిత్యంలో దేవుడు ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే తన ప్రేమియందు ప్రియులందు యేసుక్రీస్తు గురించి చేయబడింది. తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం దేవుడు ఉచితంగా మన వరకు దయతో చేసిన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవాలని జగత్తు పునాది వేయబడిన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పము, గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. అటువంటి ఈ నిత్య సంకల్పం దేని గురించి చేయబడింది? క్రీస్తులో చేయబడింది, ఉచితంగా చేయబడింది. అది ఎవరి కోసం చేయబడింది? దేవుని యొక్క ప్లాన్. యూదుల కోసం చేయబడిందా? ఇశ్రాయేల్ కోసం చేయబడిందా? ఎవరి కోసం చేయబడింది? లోకంలో ఉన్న మానవాళి అందరి వరకు ప్రేమ చేశాడు దేవుడు. మనం అందరం కూడా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే మనందరి కోసం చేసిన ప్లాన్ ఉందా? యూదుల కోసం చేసిన ప్లాన్ ఉందా? మనందరి కోసం. అసలు కదా మనమే, మన గురించే దేవుడు అంతా చేశాడు. ఇది మర్చిపోయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అసలు ఆయన దేవుడు ప్రజలంటే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడండి, వాళ్ళు ప్రత్యేక జనాన్ని అండి, దేవుని ప్రతిష్ఠిత జనం అండి, మనం ఏం కాదండి అన్న పద్ధతిలో ఉండి అనేకమైన తప్పువాదాలు.
యేసుక్రీస్తు గురించి కూడా అనేకమైన తప్పులు రావడానికి మొట్టమొదటి అసలు స్టోరీ అర్థం కాకపోవడం. దేవుడు మన కొరకు క్రీస్తు ద్వారా మన దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిల్లలుగా ఉండటం కొరకు మన యొక్క విమోచన ప్రణాళిక ఆయన చేశాడు. కాబట్టి ఇది మనం ఈ మర్మాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క విషయం మనం చూస్తాం. అసలు కథ ఏంటి తెలుసుకోవాలి, దేవుని ప్రణాళిక ఏంటి తెలుసుకోవాలి, దేవుని సంకల్పం ఏంటి తెలుసుకోవాలి. దేవుని సంకల్పం మొత్తం లోకం అన్నట్టు. దేవుడు లోకంలో ఎవరు ప్రేమించాడు? యూదులను ప్రేమించాడు, ఇశ్రాయేలును ప్రేమించాడు. లోకమును దేవుని ప్రణాళిక అంతా, దేవుని ప్రేమ అంతా లోకం అందరి కోసం. కాబట్టి అది మనం తెలుసుకుంటే కొంచెం ముందుకెళ్ళి మనం స్పష్టంగా చూడగలం. ఒక ప్రశ్న, అబ్రహాము యూదుడా ఇశ్రాయేలీయుడా? అబ్రహాము ఇశ్రాయేలీయుడా? అతను ఇశ్రాయేలీయుడా కాదా? ఎలాగవుతాడు? అబ్రహాం మానవుడు కదా, ఇశ్రాయేలే అబ్రహాం వంశస్థుడు కదా. తాతగారు మానవుడికి చెందాడు, మానవుడు తాతగారికి చెందాడు, అంతే కదా. ఆ మానవుడు వచ్చి నువ్వు నాలుగో తెచ్చావంటే ఒప్పుకుంటామని. అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు. అసలు వాగ్దానం ఎవరు చేయబడింది? ఇశ్రాయేలు చేయబడిన వాగ్దానం ఎటువంటిది? అబ్రహాం చేసిన వాగ్దానం తిరిగి ఇశ్రాయేలుకి పునరుద్ధరించబడింది. అబ్రహాం చేసిన వాగ్దానం ఇస్సాకుకి మళ్ళీ చెప్పబడింది, యాకోబుకి చెప్పబడింది, మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఇశ్రాయేలు ప్రత్యేకంగా చేసిన వాగ్దానం ఏమీ లేదు. 12వ అధ్యాయం చూడండి, ఆదికాండం 1 నుంచి 4. 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినట్టు అబ్రహాముతో అనగా. అబ్రహాము చేయబడిన వాగ్దానం ఎవరి గురించి? భూమి యొక్క సమస్త మనుషుల గురించి అబ్రహాముకి వాగ్దానం చేయబడింది. ఇక్కడ నీ ద్వారా భూమి యొక్క సమస్త మనుషులు ఆశీర్వదింపబడతాయన్నది. అయితే 22వ అధ్యాయం ఆదికాండంలోనే 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఏమని వాగ్దానం చేశాడంటే నీ సంతానం వల్ల భూమి యొక్క వంశాలన్నీ కూడా ఆశీర్వదింప. మనందరి కొరకు ఒక ఆశీర్వాదం రావడం కొరకు, రక్షణ రావడం కొరకు అబ్రహాం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు, అబ్రహాంకి వాగ్దానం చేసుకున్నాడు. అంతేకాని యూదులతో చేసుకోలేదు. యూదులు చేశాడు ప్రతిజ్ఞ, ఏదైనా నీ మనుషాన్ని అబ్రహాం సంతానంగా యూదులు ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాం చేయబడిన నిబంధన వాగ్దానం చేయబడింది. అబ్రహాం ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు ఇశ్రాయేలుకి తెలియదు. కానీ అసలు అబ్రహాం ఏర్పాటు చేసుకున్నది ఎవరి కోసం? భూమి యొక్క సమస్త మనుషుల కొరకు, సమస్త ప్రాణుల కొరకు చేయబడి. ఇది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వేరే విధంగా ఆలోచించుకోవాలి. అబ్రహాం సంతానం ఎవరు? సరే, అబ్రహాం సంతానం
మీద విశ్వాసం ఉంచాలి. అబ్రహాం సంతానం క్రీస్తు అని గల్తీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి 3:16 ఉంది. గల్తీ 3 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి ఎంత స్పష్టంగా అందుకే చెప్పాడు, నీ మర్మమును బయలుపరిచి గొప్ప భాగ్యం నాకు ఇవ్వబడిందని పౌలు గారు చెప్పాడు. అబ్రహాం సంతానం ఎక్కువ 5,000 సంవత్సరాల క్రితం చేయబడిన వాగ్దానం ఏంటో ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు. అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు అంటే క్రీస్తు గురించి వాగ్దానం చేశాడు. నీ సంతానం ద్వారా సకల వంశాలు ఆశీర్వదింపడు. ఆ సంతానము క్రీస్తు అని ఆయన అబ్రహాం సంతానంగా ఈ లోకానికి వస్తాడు. ఆయన ద్వారా లోకంలో ఉన్న సమస్తమైన వంశాలు ఆశీర్వదింపడతాయి. ఇదే దేవుని యొక్క కుమారం. దేవుని యొక్క బ్రహ్మం క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. క్రీస్తు అబ్రహాం సంతానమే కాదు, దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఆయన రావాలి. అది స్పష్టంగా తెలియపరచబడింది. లోకాసు వార్త చూడండి 3వ అధ్యాయం. లోకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమార్ని ఎంచబడింది. ఆయన యోసేపు కుమారునిగా ఎంచబడ్డాడు. నిజానికి ఆయన పుట్టలేదు కానీ యోసేపు భార్య అయిన మరియ పుట్టాడు కాబట్టి యోసేపు కుమారుడు ఎంచబడ్డాడు. ఆయన యొక్క వంశావళి చెప్తూ మీరు చూడండి, లాస్ట్ 38వ వచనం. నాహోరు కేనాను ఏనోషుకు 38వ వచనం. ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరు వంశావళి? యోసేపు వంశావళి. మరియ వంశావళి చూసినా కూడా అలాగే వస్తుంది. యోసేపు ఎవరు కుమారుడు అయ్యాడు? దేవుని కుమారుడు. ఆదాము కుమారుడు అయ్యాడు. ఆదాము దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనే ఆయన ఈ లోకానికి రక్షణ తేవడానికి వస్తాడు. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే ఇశ్రాయేలును ప్రత్యేక జనంగా ఎందుకు తీర్చబడ్డారు? కొంతకాలంలో ఇశ్రాయేల్ మాత్రమే, యూదులు మాత్రం దేవుని ప్రజలని తలచబడ్డారు. వాళ్ళు అలాగే అనుకున్నారు. మిగతా వాళ్ళందరూ అంటే మనమందరం కూడా అన్యులు అని పిలువబడ్డారు. అసలు ప్రత్యేక జనాంగంగా ఎందుకు చేయబడ్డారు? దేవుడు వాళ్ళంటే ఎక్కువ పక్షపాతమా? మనందరంటే నిర్లక్ష్యమ? ప్రత్యేక జనాంగా ఎందుకు చేయబడ్డారంటే ఇంటికి. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడానికి, ఒక దేవుని కుమారుడుగా జన్మించడానికి దేవుని యొక్క వంశావళి అనేది ఏర్పాటు చేయబడాలి. పవిత్రంగాను పరిశుభ్రంగాను ఆయన ఈ లోకంలోకి రావాలి అని దాని కొరకు ప్రత్యేకమైన జనాలను ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభు ఈ లోక రక్షకుడిగా జన్మించడం కోసమే ఇశ్రాయేలు ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు. అది కూడా అబ్రహాం చేయబడిన వాగ్దానం బట్టి. అబ్రహాం చేయబడి ఈ సంతానం ద్వారా ఊళ్ళో పొందిన సంవత్సరం వంశాలు ఆశ్రయించబడి. కాబట్టి ఈ విషయం కనుక మనం స్పష్టంగా కలిగితే మిగతా ముఖ్యమైన దానికి మనం వెళ్తాం. అసలు కథలో హీరోస్ అసలు కథలో మనం జీవించింది దేవుడు. ఆయన ప్రయాణం చేసిన సినిమా కథ రాసింది మన కోసమే రక్షకుడుగా రావడానికి యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నారు. ఆయన రావాలి అంటే
ఇందాక మనం చూసాం కదా, మరీ చూస్తాం. ఎఫ్సీ రాజు పత్రిక 1వ అధ్యాయం 4-14 వరకు వాటి మనం చూస్తాం. అందులో దేవుని యొక్క నిత్య విమోచన సంకల్పం గురించి చూసినప్పుడు అందరూ 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా 2వ వ్యక్తి ఏంటంటే, ఏ దేవుడు ఆ జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనం పాపం చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచింపబడాలి అని ఏర్పాటు చేయబడ్డాడు. ప్లాన్ చేయబడింది 7వ వచనం. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచింపబడాలని ఎప్పుడు నిర్ణయించబడింది? జగత్తు పునాది వేయబడుతుంది అంటే లోకం సృష్టించబడుతుంది. లోకంలో మనుషులని కూడా రాకముందే, మనుషులు వచ్చి పాపం చేయకముందే దేవుడు ప్రణాళిక చేశాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం చెందించబడాలి, ఆ రక్తం ద్వారా మనకి పాప విమోచన కలగాలి అన్నది ఆయన జగత్తు పునాది వేయబడుతుందని చేసిన ప్రణాళిక. అప్పుడు అక్కడ ఎవరున్నారు? తండ్రి అయినా దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు. ఆ ప్లాన్లో భాగంగా దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి వచ్చారన్న సంగతి మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు మనందరి రక్షకుడిగా రావడం అనేది మర్మంగా మార్చబడింది. అది ఎలా మార్చబడింది కొంతవరకు చూసాం. ఇంకా బ్రేక్ తర్వాత పూర్తిగా ఈ బ్రేక్ తీసుకుందామండి. ఇంతవరకు చాలా అమూల్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. సహోదరులు ఆనందబాబు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ బ్రేక్ రెడీ. గడిచిన కాలంలో సహోదరులు రాజు ద్వారా జ్ఞానాన్ని తండ్రి మీ యొక్క నమ్మకం తీసుకుని వ్యవస్థినటువంటి తండ్రి జ్ఞానాలు లోకంలో తెలుసుకున్నాను. మీ ద్వారా అనేక జీవన ప్రతి ఒక్కరిని బలపరచమని ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వ్యవస్థ రాజులు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్య దయచేస్తారు. ఇంకా రాబోయే సమయంలో అనేక విషయాలు వారి ద్వారా మేము జ్ఞానం పొందాలని ప్రార్థన చేస్తున్నాం. పూర్వజన ప్రతి ఒక్కరిని పేర్కొంచండి. ఒక బైబిల్ తరగతి మహిళలను మాకు నిరంతరంగా జరిగించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం.
సార్ చిన్న స్టాండ్ పెట్టుకోవాలి తీసుకోండి బాగుంది తదుపరి క్లాస్ ప్రారంభించుకున్నామండి. మా పిల్లలు బాబీ గారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థించుకుని మరొక క్లాస్లోకి వెళ్ళాలండి. అద్భుతమైన సంగతులు మనం వింటున్నాము. మరి శ్రద్ధ కలిగి వాటిని విని ప్రార్థించుకోండి. మహాపరిశుద్ధులను అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాము. గడిచిన దినములు క్షణములు మా ప్రియతలో ఉన్నప్పటికీ మీ ప్రేమ చేత మమ్మలను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మరి స్థానిక గ్రేస్ వ్యాలీ క్రీస్తు సంఘ ఆలయ ఆవరణ యందు నిర్వహించబడుతున్న ఈ యొక్క మంత్లీ క్రిస్మస్ మీట్లో వీళ్ళు రాజు గారి ద్వారా మరి తండ్రి మీ గ్రంథం నుండి అనేకమైన జ్ఞానయుక్తమైన సంగతులను మేము నేర్చుకుంటుండగా నీ కృపను చూపించండి. ఈ రాష్ట్రానికి కావాల్సిన జ్ఞానం బట్టి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులో దయచేయండి. ఈ సమస్త కార్యములలో మీరు మాకు తోడే నడిపించున్నారు. ప్రభువైన క్రీస్తు వారి పేర మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి స్టార్ట్ చేసుకుందామండి. అందరికీ వినపడుతుందా? అది మరి తీసుకోండి. సరే. సో ఇంతవరకు మన ఉదయకాలం ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు యేసుక్రీస్తు దేవుని మరణము, ఆయన మరణంగా ఉంచబడ్డాడు అన్న సంగతి మనం చూసాము కదండి. ఇప్పుడు ఆ మర్మం ఏంటి? ఇలా చెప్పినట్టుగా పౌలు గారు బయలుపరిచాడు, అపోస్తలులు బయలుపరిచారు. సొంతంగా దేవుని వాక్యం తెలియజేయబడింది. అది మనం చదువుకుంటే మనకి గ్రహింపుకి వస్తుంది అని తెలియజేయబడం. సో ఆ మర్మం ఏంటన్నది పౌలు గారే మళ్ళీ మొదటి తిమోతి 3:16 తెలియజేశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడను. రక్షకుడని జనములలో ప్రకటింపబడును. లోకమందు నమ్మబడును. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇంతే అండి. దేవుని యేసుక్రీస్తు కూర్చున్న దేవుని మరణము ఇంతే. చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు. ఇదే దేవుని యేసుక్రీస్తుకి వచ్చిన మరణం. ఈ మరణం చాలా గొప్పది అంటున్నాడు. యేసుక్రీస్తుకి వచ్చిన దేవుని మరణం చాలా గొప్పది. ఏమిటా మరణం? తెలియపరచబడిన మరణం ఏంటంటే యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. యేసు ప్రభు శరీరం కలిగి మనందరికీ మనకంటే ఆ కాలంలో అది కనపడ్డాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను.
ఆత్మ విషయంలో నీతిమంతులైన తీర్పునందును దేవదూతలు కనపడను, రక్షకులైన జన్మలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడే. యేసుక్రీస్తుని కూర్చున్న దేవుని మార్గం అంటే ఏమీ లేదు. యేసుక్రీస్తు అనే ఆయన ఒక శరీరధారి, ఒక మనుషునిగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన నీతిమంతుడిగా, పాపం లేనివాడిగా జీవించాడు. రక్షకుడైన లోకంలో ప్రకటింపబడ్డాడు. లోకంలో ఆయన నమ్మబడ్డాడు, లేచిన రక్షకుడు నమ్మబడ్డాడు. ఆయన మరణం పొంది తిరిగి లేచిన తర్వాత శిష్యుల పనులు కనపడిన తర్వాత తిరిగి మళ్ళీ ఆరోహణమై తేజమయుడయ్యాడు. ఆయన ఒక మహిమతో కూడిన స్థలం నుండి ఆయన వచ్చి భూమి మీద ఒక శరీరం కలిగిన మనుషుడిగా వచ్చి నీతిమంతుడిగా జీవించి మనందరి నిమిత్తము మరి ఆయన మరణించి మనకి రక్షణ తీసుకుని వచ్చి రక్షణగా ప్రాణింపబడి మరి మనుషులందరి చేత ఆయన ప్రభువు గారు క్రీస్తు గారు అంగీకరింపబడి రక్షణగా విశ్వసింపబడి ఆయన తిరిగి మళ్ళీ పరలోకానికి ఆరోహణ అయిపోయి తేజమయ్యాడు. ఆయన తేజస్సులో తెచ్చాడు, తిరిగి తేజస్సులోకి వెళ్ళిపోయాడు. ఆయన నిత్యంలో ప్రణాళిక చేయబడి తిరిగిగా మనందరి వరకు నిత్యంలో నిత్య జీవంలో ఉండే విధంగా ప్రణాళిక చేసి దాన్ని నెరవేర్చాడు. రక్షణ ప్రణాళిక దేవుని యొక్క మానవుని రక్షణ కూర్చున్న నిత్య సంకల్పాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇదే ఆ మర్మం కూర్చిన వివరం. ఆ మర్మం ఏంటి మనకు తెలియజేయమంటే పౌలు గారు ఇదే అన్నాడు. ఏంటి అంత మర్మంగా ఉన్నదాన్ని మనకి ఏం అర్థం చేసుకోవాలి? శరీరుడిగా ప్రవేశించలేదన్నది ఒక గొప్ప మర్మము. అందులో గొప్పది ఈ మర్మము అంటున్నాడు. ఏమి ఇందులో ఏముంది? ఒక శరీరంతో పుట్టడం అంత గొప్పసాన్ని ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తములు ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చాలా ఈ వాక్యం ఏం చెప్పబడుతుంది? వాక్యము దేవుడే ఉండేను, వాక్యం దేవుని యొక్క ఉండేను, వాక్యము సమస్తాన్ని సృష్టించాను, ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్తుంది. ఈ వాక్యం ఎవరన్నది 14వ వచనంలో చెప్పబడింది. ఆ వాక్యం శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు, యేసుప్రభు యొక్క ప్రియశిష్యుడైన యోహాను గారు రాస్తున్నది ఏంటంటే, వాక్యము ఆదియందు దాచి ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను. వాక్యము దేవుడు. వాక్యం అంటే ఎవరు? ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని యేసుక్రీస్తు వారి గురించి రాయాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారు దేవుడు, యేసుక్రీస్తు వారు ఆదిలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు దేవుడితో పాటు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సమస్త సృష్టిని సృష్టించాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన మన మధ్య శరీరుడిగా ఉన్నాడు. ఇదే చిత్రం, ఇదే మర్మం. దేవుడు ఏంటి? శరీరం కలిగి మనకు రావడం. తిమోతిలో ఏం చెప్పాడు? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఏంటి? ఒక శరీరం కలిగి ఉన్నాడు. దేవుడు ఆత్మ.
దేవుడు ఆత్మ అయినప్పటికీ కూడా ఆయన ఒక శరీరుడిగా మన మధ్య నివసించాడు. అదే గొప్ప మార్గం. దేవుడు వచ్చి ఒక మనిషిగా మన మధ్య జీవించడం అనేది గొప్ప మార్గం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణాన్ని కూర్చిన రహస్యం, దాయబడిన నిజం, సత్యం అది. ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరికైనా సందేహం ఉందని యేసుప్రభు దేవుడు కాదని ఇక్కడ ఎవరికైనా ఉందా? యేసుప్రభు దేవుడు కాదని అనేవాళ్ళు ఈ వాక్యం చదువుతారా? ఆయన ఆది యందు ఉండేను, ఆయన దేవుని యొక్క ఉండేను, ఆయన దేవుడు లేదండి యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళు ఈ వాక్యం గురించి ఏం చేస్తారు? ఆయన దేవుడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. బైబిల్కి అర్థం చెప్పేటప్పుడు రకరకాల ఏమంటారు ట్రిక్స్ ఉన్నాయి, లేకపోతే సులువులు ఉన్నాయి. దేవుని వాక్యం అర్థం చెప్పేదానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమిటో రూల్స్ అంటే ఉదాహరణకి చాలా మంది దేవుని వాక్యాన్ని ఎలా చదువుతారు? పొద్దున్నే లేచి కళ్ళ మూసుకుని దేవ నాతో మాట్లాడు అని చెప్పి బైబిల్ తెలుస్తారు. వాళ్ళకి ఏదో వాక్యం కనపడుతుంది. అది చదివి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు చెప్పాడు అంట. ఇప్పటికే ఆ పద్ధతి ఉంది. ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇది ఒక పెద్ద పద్ధతి. ఒక ఆయన ఇటువంటి ఆయన ఏం చేశాడంటే పొద్దున్నే చాలా మంచి భక్తిపడు, భక్తే కానీ అందభక్తి. ఆయన పొద్దున్నే లేచి బైబిల్ కళ్ళు మూసుకుని బైబిల్ తెలిసి దేవా నాకు మంచి మాట్లాడేవాడు అని ప్రార్థన చేస్తే ఆయనకి అపోజిట్ క్యారెక్టర్ 1:18 వచ్చినారు. అక్కడ ఏముందంటే ఇస్కరియోతు యువత చెట్టులో వెళ్ళాడు, దాని మీద కాపాడి అతను చనిపోయినా అతని పేరు బయటకు వచ్చినా ఉండాలి. ఏంటి వేరే వాక్యం ఉంది, ఇలా సంగతి చెప్తున్నాను, ఇదేంటి బాగాలేదు, సరిగ్గా మూడు లేవు కాబట్టి ఈసారి మళ్ళీ కళ్ళు మూసుకుని తెలుస్తాను, ఈసారి మంచిగా మాట్లాడాను. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకుని మంచి ప్రార్థన చేసుకుని మళ్ళీ తరపు చేస్తే బయటకు తెస్తే ఇంకో వాడికి వచ్చింది. లోకాసాలకు 10:31 వచ్చింది. అక్కడ ఏమన్నదంటే నీవు పోయి ఆరాధన చేయమని. ఏమన్నా పోయి ఆరాధించడం ఏంటి, ఏం దేవా ఏంటి మాటలు చెప్తున్నాను, నాతో సరిగ్గా మాట్లాడలేదు, అసలు ఏం బాగాలేదు, మూడోసారి ఖచ్చితంగా నేను తెలుస్తాను, ఈసారి కరెక్ట్గా మాట్లాడాలి అని ఈసారి మళ్ళీ కలుపు చేస్తే అపోజిట్ కార్యాలు 22:16 వచ్చింది. నేను కడవ చేయటి ఎందుకు అని అనుకున్నాను. ఎందుకు ఏంటి అర్థం కాబట్టి బైబిల్ చదివేటప్పుడు కానీ మనం అర్థం చేసుకునేటప్పుడు కానీ ఇతరులకి అర్థం చెప్పేటప్పుడు కానీ కొన్ని నియమాలు పాటించాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏదైనా వాక్యం కనపడుతుందో సాతాను మాటలు ఉన్నాయి కదా, దేవుని మాటలు ఉన్నాయి, సాతాను మాటలు ఉన్నాయి, మనుషులు సొంత అభిప్రాయాలు ఉన్నాయి, దేవుడి యొక్క ఉన్న మాటలు ఉన్నట్టుగా ప్రవక్త చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భం ఏంటి, ఎవరికి నాకు చెప్తాదా లేదా, నాకు ఇస్రాయేల్ నుంచి చెప్తాదా లేకపోతే అమీర్ చెప్తాదా, బబుల గారితో మాట్లాడిన మాటలు ఉన్నాయి, పార్సీకులతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఇస్రాయేల్తో మాట్లాడిన మాటలు ఉన్నాయి, కూర్చుదేశంతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అవి నాకు చెప్తా లేదా అని ఆలోచన చేయాలి. అందుకు అది కేవలం ఈ బేసిక్ దాని నుంచి కొంచెం ముందుకెళ్తే ఎక్కడైనా మనకి కఠినమైన ఈ వాక్యం ఈ మాట అర్థం చేసుకోవడం కఠినంగా ఉంది అని అనుకుంటే మనం ఏం చేయాలంట, అదే సబ్జెక్ట్ మీద అదే విషయం మీద కొంచెం సులువుగానే స్పష్టంగానే ఉన్న వాక్యాలు ఉన్నాయి. అవి ఆ వాక్యాన్ని మనం తీసుకుని చదివి దాని ద్వారా కొంచెం కష్టంగా ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సులువుగా స్పష్టంగా ఉన్న వాక్యాల ద్వారా కష్టంగాను కొంచెం ఇబ్బందిగా ఉన్నాను అర్థం చేసుకోవడం కష్టమైన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడే ఉండేను అని ఉంది, అందులో ఏమన్నా స్పష్టత ఉందా లేదా? స్పష్టత ఉన్న వాక్యం పెట్టి స్పష్టత లేని వాక్యం చెప్తారు. యేసు ప్రభు నాకు పంపించాడు అన్నాడు కాబట్టి పంపించిన దేవుడు వచ్చిన దేవుడు కాదనేవాడు.
అంటే మన అర్థం చెప్పిన అనే స్పష్టత లేదు. యేసులో దేవుడు కాడు రాయలేదు, ఇక్కడ యేసులో దేవుడే రాయబడింది. కానీ ఇక్కడ లేదు కానీ మనం అర్థం చెప్తున్నాం, ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. ఆయన పక్కడు ఈయన వచ్చాడు కాదు, పక్కడు దేవుడు, వచ్చిన దేవుడు కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచ్చిన దేవుడి గురించి, ముఖ్యంగా క్రీస్తు ప్రభువు గురించి స్పష్టంగా చెప్పిన వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. యేసుక్రీస్తు ఆయన అంటే ఆయన గురించి క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి చెప్తూ ఆయన గురించి చెప్తూ ఆయన గురించి ఏం చెప్పారంట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. యేసుక్రీస్తు ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుని సరే మనిషి స్వరూపం కలిగి, దేవుని స్వరూపం కలిగింది. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరితో సమానంగా ఉన్నాడు? చాలా మంది ఏం చెప్తుంటే దేవుడేమో ఒక స్టెప్ పెట్టుకున్నాడు, నేను ఒక స్టెప్ కింద ఉన్నాడు. ఆయన చెప్పుకున్నాడు, నేను తగ్గున్నాడు. ఇక్కడ వాక్యం ఏమవుతుంది? దేవునితో సమానుడు. ఇది స్పష్టంగా ఉందా లేదా? దేవునితో సమానంగా కాదా? లేదు, ఆయనకు ఎక్కువ ఈ తక్కువ ఉందా? యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన దేవునితో సమానంగా ఉండుగా విడిచిపెట్టలేదు కానీ తెలుసుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రీతిగా చేసుకున్నాను. ఇప్పుడు ఆయన శరీరధారిగా వచ్చాడంటే ఆయన తక్కువ. ఎందుకు వచ్చాడు? ఆయన సొంతంగా నేను డిసైడ్ చేసుకున్నాడు. ఎవరు బలవంతంగా అయింది చేయలేదు. ఆయన సాపరస్యం దేవుడు అవ్వలేదు, మనిషి అవ్వలేదు. ఆయన తను వ్యక్తినిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. హంబుల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు అనేవాడు మనుషుడిగా అయ్యాడు. అదే మర్మం. దేవుడు ఏంటి? సశరీరుడిగా పరిశేషం అవడం ఏంటి అన్నది మర్మం. శరీరం, దేవుడు ఆత్మ కదా, దేవుడు శరీరంతో రావడం ఏంటి? దేవుడు గొప్పవాడు కదా, మనుషుడిగా ఉండటం ఏంటి అన్నదే మర్మం. కానీ ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుడై ఉన్నాడు, సమస్తాన్ని ఆయనే సృష్టించాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన కానీ ఆయన శరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుషుల రూపంలో వచ్చాడు. దేవుడు ఎటువంటి తగ్గింపు చూపించాడు ఇక్కడ మనం చూస్తాం. ఆయన దేవుడై ఉండి, దేవుడితో సమానుడై ఉండి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మనుషునిగా ఒక తెప్పు, మనుషునిగా పుట్టి తర్వాత రాజునిగా, మనుషుల్లో కూడా రాజుగా పుట్టకుండా రాజునిగా ఒక సర్వెంట్గా పుట్టి, అంతేకాకుండా ఇంకేదో తగ్గించుకున్నాడంటే మనుషుడు. దేవుడు ఏంటి? మనుషుడిగా పుట్టడం ఏంటి? దేవుడు ఏంటి? మరి ఏదో పేదలుగా పుట్టడం ఏంటి? దేవుడు ఏంటి? చావడం ఏంటి? దాసుడిగా పుట్టడం కాదు, మరణం పొందడం అనేది ఇంకా తగ్గింపు. దేవుడికి మరణం లేదు, కానీ ఆయన మరణం అయ్యాడు. ఆయన తగ్గించుకున్నాడు మరణం అవునంతగా. అనగా ఆ మరణంలో కూడా అన్నిటికంటే చేసిన మరణం, అన్నిటికంటే దశలో మరణం. రామచక్రవర్తుల కాలంలో భయంకరమైన ఘోరమైన శిక్ష ఏంటంటే శిలువ మరణం. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకుని ఆయన వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు కదా. దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడన్నదే దేవుడు మర్మం, దేవుడు వచ్చిన మర్మం. అది చాలా కాలం. దేవుడు ఏంటి? మనుషుడిగా పుట్టడం ఏంటి? దేవుడు ఏంటి? మరి ఒక దాసుడిగా పుట్టడం ఏంటి? దేవుడు ఏంటి? మరణం, చావు పొందడం దేవుడు. దేవుడికి చావలేదు కదా. ఆ చావు కూడా ఏదో ఎంత భయంకరమైన చావు, లోకమంతా చూస్తుండగా గాలిలో ఆకాశంలో పొరపాటు మరణించడం అనేది. అటువంటి శిక్ష పొందితేనే మనుషుడికి విమోచన. మనుషుడు మరణిస్తేనే మనుషుడికి పాపక్షమాపణ. దేవుడు మరణిస్తే మనుషుడికి పాపక్షమాపణ, విమోచన లేదు. మనుషుడిగా మరణించాలి, మనుషుడిగా పుట్టాలి, మనుషుడిగా జీవించాలి, మనుషుడిగా నీతిమంతుడిగా ఉండాలి. దేవుడిగా నీతిమంతుడే గొప్పమైనది కాదు. మనుషుడి కాబట్టి
సమస్త విషయంలో మనలా శోధింపబడి పాపం చేయకుండా ఉన్న వాడిని మరి మరణమే పాప క్షమాపణకి ప్రాయశ్చిత్తం. అది నెరవేరాలంటే దేవుడే రావాలి. మామూలు మనుషుడు ఎవరు కూడా ఆ నీతిని కలిగి ఉండలేడు, పాపం చేయకుండా ఉండలేడు. కాబట్టి మనందరి కొరకు ఆ నిత్య సంకల్పంలో దేవుడు చేసిన నిత్య సంకల్పంలో భాగంగా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా అయిపోవడం కోసం మనుషుడిగా పుట్టాడు, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా కొలసీలు రాసిన పత్రిక 1:15-17 వచ్చిన ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. ఆయన ఎటువంటి వాడంట? అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు. ఇంకోటి దేవుడి గురించి ఏం చెప్పారంటే దేవుడు అనేవాడు అదృశ్యం. దేవుని యొక్క అదృశ్య శక్తి, నిత్యత్వం, దేవత్వం అని చెప్పాలి. కాబట్టి అదృశ్యుడు ఏంటి? కానీ అదృశ్యంగా ఉండి చీకట్లో ఏదో గడవలు చేసినట్టు ఏదో అర్థం చేస్తే మనకు రక్షణ రాదు కదా. మనుషుడిగా రావాలి, మనుషులందరూ చూడాలి, మనుషులందరూ ఆయన మనం పొందాలి, ఆ శిక్ష అనుభవించాలి. కాబట్టి అదృశ్య దేవుడి అదృశ్యమైన వాడు ఏమన్నాడంటే ఆయన అదృశ్య దేవుడి స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఆకాశమందున్నవి భూమి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానములైనను, అధికారములైనను సర్వమును ఆయనలో సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి ఆయన సృష్టికర్త యేసుక్రీస్తు. ఏదో మామూలు మనిషి మనతో కూడా చచ్చిపోతే తప్పేం లేదు, కానీ ఆయన సృష్టికర్త అయి ఉండి ఆది సముద్రై ఉండి అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉండి దేవుడితో సమానంగా ఉండుట అనే దాన్ని వదిలిపెట్టి మరి దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు ఒక మనుషునిగా వచ్చి దార్శనిగా వచ్చి మరణమైపోయి అది కూడా శిలువమరణం పొందాడు అన్నది గొప్ప మాట. అందుకే దేవభక్తిని కూర్చున్న భాగము గొప్పది. ఆయన యేసుక్రీస్తు యొక్క అసలు విషయం ఇక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు చాలా మంది మీద పుట్టిన గడ్డాలు వేసుకుని ఫోటోలు వేస్తారు, అటువంటి ఆయన కాదు. యేసుక్రీస్తు జగత్తు ప్రణాళిక వేయబడక మునిపే దేవుని ప్రణాళికలో భాగంగా మనకు కనపడుతూ ఉన్నాడు. 1 యోహాను 5:20. సాక్షిమిచ్చువారు ముగ్గురు. 5:20. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు దేహం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును. ఎవరు నిజమైన దేవుడంట? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి తెలియదేమో, స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎవరు? ఆయన నిజమైన దేవుడు. ఆయన మనకి నిశ్చయం. మనకి ఇష్టం ఉన్నాడంటే మనకు నిశ్చయం. అందుకే ఆయన జీవమై ఉన్నాడని చెప్పండి. ఆయనలో జీవం ఉండిన జీవం మనుషులకు ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఇంకా తీర్పు రాసిన పత్రిక చూడండి. తీర్పు రాసిన పత్రిక 2:13 యేసుక్రీస్తు గురించి ఎవరెవరు ఏం చెప్పారో మనం చూస్తాం. 2:13 ఈ మీకు తెలిసిన వాక్యాలే.
అనగా ఆ, మహాదేవుడును ఆ, మన రక్షకుడైన ఆ, యేసుక్రీస్తు మహిమ యొక్క ఆ. ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఉమ్, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను ఉమ్, నీతితోను ఆ, భక్తితోను ఉమ్. బ్రతుకుచుండవలెనని మనకు బోధింపబడుచున్నది. ఆ, మనకేం బోధ్యపడుతుంది? యేసుక్రీస్తు ఎవరిని బోధ్యపడుతుంది? మహాదేవుడు ఆయన మహాదేవుడు, మామూదేవుడు కాదు. ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆది ఉన్నటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు, మొదటివాడు, కనపడేవాడు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఇంకా అనేకమైన వర్ణాలు ఉన్నాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచ్చిన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ ఉంటే ఆ మహిమ ఎంత ప్రకాశవంతం ఉంటుందో అది ఆ ప్రకాశం, ఆ తేజస్సు అయి ఉన్నాడు. దాన్నే ఒక ట్రాన్స్లేషన్ లో ప్రతిబింబం అంటే మన అర్థంలో ఏం కనపడుతుంది? ప్రతిబింబం అంటాం తెలుగులో, ఇప్పుడు ఇమేజ్ అంటాం. దేవుడిని మనం చూడాలనుకుంటే, దేవుడు తన అర్థంలో చూసుకుంటే ఎలా కనపడతారో అది యేసు ప్రభు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క ఏంటి ఈ మనిషి యొక్క సంగతి ఏంటి? సారం ఏంటంటే దేవుడు అంటే ఏంటి? దేవుడు యొక్క సారం ఏంటంటే యేసు ప్రభు. తత్వం యొక్క మూర్తిమంతం అంటే పర్సానిఫికేషన్, ఇంగ్లీష్లో అంటారు. అది పర్సానిఫికేషన్ ఒక సంగతి యొక్క ఒక మనిషిలా కనపడతాయి. దానం అంటే ఏంటంటే ఆయన చూస్తే దానం చేస్తుంది. నీతి పరిశుద్ధి ఆయన చూస్తే పరిశుద్ధ దానం అనుకోండి. ఆ విధంగా ఇక్కడ మూర్తి మాత్రం పడతాయి. తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే శ్రేష్ఠే ఉన్నత లోకమందు దేవుడి కృపాక్షుడు కూర్చుంటారు. నేను యేసు ప్రభు గురించి ఎన్ని సంగతులు స్పష్టంగా దేవుని వాక్యంలో తెలియజేయబడ్డాయి. ఇన్ని స్పష్టతలు తెలియజేయబడ్డా కూడా ఇంకా ప్రభు గురించి, క్రీస్తు గురించి అనేక రకమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి. సన్నగా ఈ మత్స్యకుల్లో ఒకటే ఒక తప్పు చేస్తారు, తిరుగుతూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఎక్కువ యేసు ప్రభు దేవుడు కాదనే కొంతమంది క్రీస్తులోనే బయలుదేరారు. సరేనా? క్రీస్తులకు వచ్చిన పాపం వాళ్ళకి అర్థం కాదు. క్రీస్తులకు వచ్చిన తెలుసుకోవాలి. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. ఆయన దేవుడు, ఆయన దేవుడితో సమానుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన గురించి ఒక మంచి మాట పౌలు గారు కూడా చెప్పారు కొలస్సీయులకు రాసిన పత్రికలో, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. దేవుడు అంటే ఏంటి అన్న సంగతి మనం తెలుసుకోవాలంటే దాన్ని కంప్లీట్ దేవుడు అంటే ఏంటో యేసులో 2:9 మనందరికీ తెలిసిన వాక్యాన్ని మీరు అందరూ బాగా బోధిస్తున్నారు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అవునండి. దేవుడు అంటే ఏంటంటే సమస్తం కూడా యేసులో కనపడుతుంది. ఈ దేవత్వం అన్న మాట ఇంగ్లీష్లో గాడ్ హెడ్ అన్నారు. ఇది బైబిల్లో 3 చోట్ల ఉంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 29వ వచనము, ఇప్పుడు మనం చదివిన కొలస్సీ 2:9, తర్వాత రోమ 1:20. చదవండి. అపోస్తల కార్యాలు 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి
మనుషుల సంస్కార కల్పన వలన మార్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలేనని తలంపకూడదు. ఇక్కడ దేవత్వము అనే ఒకసారి మాట ఒకసారి కనపడుతుంది. తర్వాత రోమా 1:20 కూడా నేను చెప్పాను. నేను 1:20 దేవుని గురించి చెప్తూ ఆయన యొక్క నిత్య శక్తి అదృష్ట లక్షణాలు దేవత్వము అన్న మాట కనపడుతుంది. తర్వాత కొలసి 2:9 కూడా మనం చదివాము. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. ఈ దేవత్వం అనే మాట బైబిల్లో చెప్పబడింది. దేవత్వం అనే మాట బైబిల్లో చెప్పబడింది. తత్వం అనే మాట బైబిల్లో చెప్పబడింది. ఈ దేవత్వం అనే మాట గాడ్ అనే ఇంగ్లీష్ మాట థియోడస్ అని దీనికి మాటలు తెలిసింది. దానికి ఒక రకంగా అర్థం చెప్పాలంటే దైవము, డైటీ, లెట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ గాడ్, దేవుడుగా ఉండే స్థితి అని చెప్పాలి. ఈ దేవత్వం అనే మాట దేవుడిగా చెప్పబడే 3 వ్యక్తులను కలిగి ఉన్నారు. మనకి దేవుడిగా 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరి వాళ్ళు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీళ్ళు రకరకాల సందర్భంలో మనకి కనపడుతుంది. అయితే వీళ్ళు 3 కూడా కలిసి ఉన్నారని, 3 కలిసి పనిచేస్తున్నారు, ఏకత్వంలో పనిచేస్తున్నారని నేను వాక్యం తెలియదు. సృష్టి ప్రారంభంలోనే 3 అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను 1:26 చదవండి. 1:26 దేవుడు మన స్వరూపమందు పోలిక చొప్పున నరులను చేయడము. ఇక్కడ మన అన్న మాట ఉంది కదా, ఎందుకంటే దేవుడు నేను వెళ్ళి నా పోలిక చొప్పున మనిషి చేస్తాను అనాలి కదా. దేవుడు అన్న మాట అది దేవుడు భూమ్యాకాశము సృజించిన నా మాట ప్రకారం ఆ దేవుడు అన్న మాట గ్రీకులో ఎలోహిం అన్న మాట నుంచి తర్జుమా చేశారు. ఆ ఎలోహిం అన్న మాట బహువచనం, ప్లూరల్. ఆ 26వ వచనం వచ్చేటప్పుడు ఏమైందంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అని మనం గ్రహించవచ్చు కదా. మొదటి వచనంలోనే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. నేను ఒకటి పరిశుద్ధాత్మ జీవనాత్మ, కానీ అక్కడ పరిశుద్ధాత్మ అని అర్థం తీసుకోవాలి. అక్కడ దేవుడు ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. 26వ వచనంలో మనము అంటే ఒకరికంటే ఎక్కువ మంది అన్నారు, 2, 3. 11వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అనుకునేను. అంటే అక్కడ ఏమన్నా మనము దిగిపోయి, నేను దిగిపోయి అనలేదు. అక్కడ సందర్భం ఏంటది? అక్కడ బొమ్మలను కోరుకున్నాం, బాధను కోరుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దేవుడికి సమానమైపోదామని తప్పుడు ఆలోచనతో పనిచేస్తున్నారు. దాన్ని ఆపేయడం కోసం దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి వాళ్ళ భాషని తారుమారు చేశాడు. ఒకరి మాట ఒకరి అర్థం కాకుండా వాళ్ళు ఉన్న ఐక్యత్యాన్ని కలిసి చెడు పని చేయకుండా ఉండడం కోసం, ఆటంకం కలిగించడం కోసం ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. అటువంటిప్పుడు ఆయన ఏమన్నా నేను దిగిపోయి నేను వారి భాషను తారుమారు చేస్తాను అనుకున్నా, మనము దిగిపోయి అంటే అక్కడ ఒకరికంటే దేవుడి గురించి అనే మాటలు మాట్లాడినప్పుడు బహువచనం, ఎక్కువ మంది ఉన్నారు, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు అన్న సంగతి పాత నిబంధనలో కూడా మనకి
యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడ పోవునని, మా నిమిత్తం ఎవడ పోవునని, ఎవరు పోవాలంటున్నాడు దేవుడు. అంటే ఒకడే అయితే నా నిమిత్తం ఎవరు పోతారు, నా గురించి నా తరఫున ఎవరు వెళ్తారా అని. కానీ మా నిమిత్తం ఎందుకన్నారు అంటే ఒకరికంటే దేవుడు మాట రాగానే మనం అక్కడ ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారని మనం చూస్తాం. ఇది స్పష్టంగా ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేల నుండి వద్దకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారండి? ముగ్గురు కనపడుతున్నారు కదా. ముగ్గురు స్పష్టంగా కనపడుతున్నారా? ముగ్గురు ఒకటిగా ఉన్నారా? ముగ్గురు వేరు వేరుగా ఉన్నారా? నీటిలోంచి బయటకు వచ్చి తీసుకున్నాడు, కింద నేల మీద ఉన్నాడు కదండి. దాని మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ పైనుంచి పావురం వలె. చాలా మంది బైబిల్ చదివినప్పుడు చిన్న చిన్న మాటలు సరిగ్గా పట్టించుకోరు. వలే, అగ్ని జ్వాలల వలే తినాన ఆ వెళ్ళిన మాట చేసి అంటే అగ్నిజ్వాలలో వచ్చేటి పరిశుద్ధాత్ముడు అంటారు. ఇక్కడ పావురం అయిపోయి వచ్చేటి పరిశుద్ధాత్ముడు. పావురం అవ్వలేదు. పరిశుద్ధాత్మ పౌరు బొమ్మ వేస్తారు. పరిశుద్ధాత్మ పౌరము వలే. పౌరం ఎలా దిగి వస్తారో అలా దిగి వచ్చింది అని అనుకోవాలి. అంతేగాని పౌరం అయిపోయి వచ్చాడని అనుకోవచ్చు. సరే సరే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. స్పష్టంగా యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ సెపరేట్గా కనపడతారు కదా. వీళ్ళిద్దరు కాకుండా పైనుంచి వాయిస్ కనపడుతుంది. వీళ్ళిద్దరు కాదు కదా వాయిస్. ఆయన సెపరేట్గా ఉన్నాడు, తండ్రి సెపరేట్గా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సెపరేట్గా ఉన్నాడు, క్రీస్తు ప్రభు సెపరేట్. సో వీరు ముగ్గురు వ్యక్తులు పాత నిబంధనలో మరి స్పష్టంగా లేకపోయినా కానీ ఎక్కువ మంది ఉన్నారు నా సంగతి. ఇక్కడైతే స్పష్టంగా ముగ్గురు ఎవరు? ఆకాశం నుంచి తండ్రి మాట్లాడి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆయన తోడుగా ఉంటానన్న వాగ్దానం అష్యూరెన్స్ అభినవం కోసం ఆయన తిరిగి వచ్చాడు. యేసుక్రీస్తు వారు విధేయత రూపంగా బాప్తిసం పొంది బయట కన్నిలో భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఒక మంచి బాధ్యత చేయాలి కాబట్టి విధేయుడిగా నిలబడేవాడిగా వచ్చాడు. దేవుని యొక్క శక్తి చూపించడానికి ఆయన రాలేదు. కానీ ఇక్కడ మనం ఏం కాకుండా ముగ్గురు వ్యక్తులు సెపరేట్ ఉన్నారు కదండి. ఎవరు కాలే తండ్రి సగం కుమారుడికి వచ్చాడు, కుమారుడి పరిశుద్ధాత్మకు వచ్చాడనే కథలు చాలా ఉన్నాయి. ముగ్గురు ఒకటే ముగ్గురు అనే కథలు చాలా ఉన్నాయి. ముగ్గురే కదా. ముగ్గురు తండ్రి చేసిన ప్రత్యేకంగా కనపడిన సందర్భాలు ఉన్నాయి, చేసిన పనులు ఉన్నాయి. క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా చేసిన పనులు ఉన్నాయి. ఆయన మనుషులుగా జీవించాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనందరికీ తోడుగా ఉండిన వారిగా ఉండేటట్టు. ఈ ముగ్గురు దేవుడు అన్నప్పుడు ఈ ముగ్గురు మనకు జ్ఞాపకం రావాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారి బాప్తిసం ఇచ్చుచు. ముగ్గురి నామంలోనికి బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. ముగ్గురు ఒకటైతే 3 పేర్లు ఎందుకు చెప్తారు?
ముగ్గురు వేరు ముగ్గురు యొక్క నామములను మనం బాప్తిసం పొందాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 2 కొరింథీ 13-14లో కూడా ఈ ముగ్గురు మెన్షన్ చేయబడ్డారు. ముగ్గురు ఉన్నారు దేవుడు చెప్పగానే ముగ్గురు వ్యక్తులు మనకు కనపడాలి. ముగ్గురు వ్యక్తులు దేవుడు అనే అంశంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. 2 కొరింథీ 13-14 లాస్ట్ వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసములు ఈ అందరికి తోడైందును గాక. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. స్పష్టంగా దేవుని గురించి మనకి ఏం తెలియాలో అవన్నీ స్పష్టంగా దేవుని వాక్యంలో తెలియజేయబడ్డాయి. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు యొక్క దీవులు మనకు కావాలి. ముగ్గురు యొక్క నామంలో మనం ఉండాలి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సర్వాసం మనకి కావాలి. కాబట్టి ఇంతవరకు మనం చదివిన వాక్యాల ద్వారా చదివినప్పుడు మీరు గ్రహించుకుంటారన్నారు కదా. చదివితే ఏమర్థమైంది? యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. యేసు ప్రభు మనందరి నిమిత్తము ఆ శరీరం మీద తన ప్రాణాన్ని అర్పించి విమోచన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. ఎవరైతే యేసు ప్రభు, ఆయన ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎవరైతే ఆయన సువార్తలో పడతారో వారందరికీ రక్షణ కలిగజేయడానికి, తనకు విధేయులైన వారందరికీ రక్షణకు, నిత్య రక్షణకి కారకుడు అవుతున్నాడు. ఇది సత్యం. ఈ సత్యమే చాలా కాలము, యుగాల తరబడి, తరాల తరబడి మర్మంగా పంచబడింది. ఆయన దేవుడిని కానీ ఆయన ఇలాగ మనుషుడిగా వచ్చి మనందరూ మరణించి మనకి రక్షణ తీసుకొస్తారని కానీ స్పష్టంగా తెలియదు. స్పష్టంగా తెలియదు అని మనం చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఎక్కడ ఆయన చెప్పట్లేదు కదా పాత నిబంధనలో. మాకేం చెప్తుంది? ఆయన తెలియపరచబడలేదు, మర్మపరచబడాలని చెప్తే ఇంకా ఎందుకు చెప్పట్లేదు అనే ప్రశ్న ఏంటి? 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వచనం. కావున వారి ఎడల ఈ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమలుకొనుచున్నాను. మీరన్ని విషయముల యందు 1 కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనం. అధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలుసు. మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోవుదురు. అసలు బర్మంగా ఎందుకు వచ్చబడింది? దేవుడు యేసుప్రభు గురించి ఎంత దాచాడు. మర్మం అంటే దాయపడిందండి. ఎందుకు దాచాడు దేవుడు? యేసుప్రభు గురించి ఇంత మనకి స్పష్టంగా తెలిసాయి. మనకి సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం చేయబడుతుంది, క్రీస్తు చేయబడుతుంది, దేవతలకి, ప్రధానికి, అధికారులకి మనం తెలియజేస్తున్నాం. కానీ ఆ ముందు కాలంలో ఎందుకు తెలియపరచబడలేదు? ఎందుకు రహస్యంగా వచ్చబడింది? ఎందుకు మహిమ మర్మంగా వచ్చబడింది? ప్రకటించిన భక్తులకు కూడా తెలియకుండా ఎందుకు మర్మంగా ఉంచబడింది అంటే ఇక్కడ